హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సరల్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? గోధుమ పిండి బిస్కెట్లు అండి, చాలా రుచిగా ఉంటాయి. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. చాలా రోజుల తర్వాత వీడియో పెట్టానని అనుకోకండి. ఇంట్లో కొన్ని పనుల వల్ల వంటల వీడియోలు చేయలేకపోయాను. మా పెద్ద అబ్బాయి పెళ్ళి జరిగింది. పెళ్ళి హడావిడిలో పడి చేయలేదండి. ఇక నుండి మంచి మంచి వంటకాలను తయారు చేసి పెడతానండి. వంటల్లోకి వెళ్దామా? 100 గ్రాముల షుగర్ను మిక్సీలో వేసి పౌడర్ చేశాను. షుగర్ పౌడరు ఒక బౌల్లో వేసాను కదా. కొద్దిగా బేకింగ్ పౌడరు, రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు, చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒక 200 గ్రాముల గోధుమ పిండి, ఒక 100 గ్రాములు నెయ్యి అండి. ఈ విధంగా నెయ్యినంతా పిండికి పట్టేటట్టుగా కలుపుకోవాలి. పాలు కానీ వాటర్ కానీ అస్సలు పోయకూడదు. మొత్తం నెయ్యి నూనెతోనే పిండిని మొత్తం కలుపుకోవాలి. అప్పుడే బిస్కెట్లు నిల్వ ఉంటాయి, చక్కటి రుచి కూడా ఉంటుంది. ఒకసారి మీరు రెడీ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇలా కొద్ది కొద్దిగా నూనె వేస్తూ పిండిని తడపాలి. కొంచెం పిండి కలపడమే కొంచెం శ్రమ అనిపిస్తుంది, కానీ బిస్కెట్లు రెడీ అయిన తర్వాత నోట్లో వేస్తాం కానీ ఇట్టే కరిగిపోతాయి. చాలా రుచిగా ఉంటాయి. దీపావళి పండుగ కదా, స్వీట్తోని మళ్ళీ వీడియోలు చేద్దామని ఈసారి బిస్కెట్లను పెడుతున్నాను. మీరందరూ ఈ వంటకాన్ని తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ రూపకంగా మాకు తెలియచేయండి. మీ కామెంట్లే కదా మాకు బూస్టు. మొత్తం నెయ్యి తినేవాళ్ళు నెయ్యి కూడా కలుపుకోవచ్చు. లేదంటే నేను కలిపినట్టుగా కొద్దిగా నెయ్యి కొద్దిగా నూనె కూడా కలుపుకొని ఈ విధంగా పిండి తడుపుకోవాలి. చక్కగా పిండి అంతా ముద్దగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఒక దిక్కు వేసి ఇట్లా మూత పెట్టేసి, పిండినంతా తడిపాను కదా, మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టాలి. వన్ అవర్ తర్వాత గోధుమ పిండి మిశ్రమాన్ని చూసేద్దామా. చక్కగా మెత్తబడింది, స్మూత్గా తయారైంది. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని
బిస్కెట్ ఆకారంలో పెట్టుకోవాలి. మీకు నచ్చిన ఆకారంలో తయారు చేసుకోవచ్చండి. ఆల్మండ్స్ సగంగా చేసి సగం పీస్ పెట్టాను. ప్లేట్కి నూనె కానీ నెయ్యి కానీ రాసి ఇలా బిస్కెట్లను ప్లేట్లో పెట్టుకోవాలి. నేను ఓవెన్లో బేక్ చేస్తానండి, లేదంటే స్టవ్ మీద కూడా ఇసుక వేసి ఒక స్టాండ్ వేసి చక్కగా ప్లేట్ పెట్టి అరగంట పాటు ఉడికిస్తే సరిపోతుంది. ఓవెన్లో అయితే 20 నిమిషాలు సరిపోతుంది. మన ఇంట్లో ఉండే ఆహార పదార్థాలతోని మంచి వంటకాన్ని తయారు చేస్తున్నాం కదా. ఏముంది, గోధుమ పిండే కదా. ఇలా ఓవెన్లో పెట్టాను. 20 నిమిషాలు బేక్ చేయాలి. వావ్ అనిపిస్తుంది కదా, చాలా సూపర్గా ఉంటాయి. మీకు నచ్చితే కనుక, తయారు చేస్తే నచ్చితే కనుక కామెంట్స్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వంటకాలను తయారు చేసి చూపిస్తానండి. నేను కలిపిన మిశ్రమానికి ఇన్ని బిస్కెట్స్ రెడీ అయ్యాయి. చాలా తక్కువ ఖర్చుతోని మంచి వంటకాన్ని తినొచ్చు. బిస్కెట్ని విరిస్తే చూసారు కదా, చక్కగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.